హలో అందరికీ. ఈ వీడియోలో నేను పర్డ్యూ యూనివర్సిటీకి ఎప్పుడు అప్లై చేశాను, ఏ ప్రోగ్రామ్‌కి అప్లై చేశాను, నా అప్లికేషన్ ఫీ ఎంత అండ్ యూనివర్సిటీ నుంచి నాకు వచ్చిన డెసిషన్ ఏంటో చెప్తాను. ఈ యూనివర్సిటీకి నేను నవంబర్ 10th 2024 అయితే నా అప్లికేషన్ సబ్మిట్ చేశాను. సో ఈ టైంకి కావాల్సిన డాక్యుమెంట్స్ అండ్ ఎల్ఓఆర్స్ కూడా సబ్మిట్ చేసేసాను. నేను ఏ ప్రోగ్రామ్‌కి అప్లై చేశానంటే, సో పర్డ్యూ అయితే మనకి ఒకే అప్లికేషన్‌లో 2 ప్రోగ్రామ్ ప్రిఫరెన్సెస్ ఇచ్చే చాయిస్ అయితే ఇచ్చింది. సో నా ఫస్ట్ ప్రిఫరెన్స్‌గా నేను మాస్టర్స్ ఇన్ స్టాటిస్టిక్స్ చూస్ చేసుకున్నాను. అంటే అది డేటా సైన్స్ ఇన్ ఫైనాన్స్ ప్రోగ్రామ్. అండ్ నా సెకండ్ ప్రిఫరెన్స్‌గా అయితే మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్ చూస్ చేసుకున్నాను. సో ఇవైతే నా 2 ప్రిఫరెన్సెస్. సో నా అప్లికేషన్ ఫీ విషయానికొస్తే పర్డ్యూ అయితే ఫీ వేవియర్స్ అలా ఏమి ఇవ్వదు మ్యాక్సిమం. నాకైతే అది $75 ఖర్చయింది. అంటే అదొక 6425 రూపీస్. అండ్ పర్టిక్యులర్‌గా ఈ కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్‌కి, స్టాటిస్టిక్స్ ప్రోగ్రామ్‌కి అయితే నాకు యాక్సెప్టెన్స్ రేట్ కనపడలేదు. కానీ ఓవరాల్ యూనివర్సిటీకి అయితే యాక్సెప్టెన్స్ రేట్ ఒక 50% కనిపించింది. సో నా డెసిషన్ విషయానికొస్తే 7th March 2025న స్టాటిస్టిక్స్ మాస్టర్స్ నుంచి నాకు డెసిషన్ వచ్చింది. అది వచ్చిన 1 month తర్వాత అంటే 25th April 2025న కంప్యూటర్ సైన్స్ నుంచి డెసిషన్ వచ్చింది. సో ఈ బోత్ ప్రోగ్రామ్స్ నుంచి నాకైతే రిజెక్ట్ వచ్చింది. సో ఇది నా పర్డ్యూ డెసిషన్ గురించి. థ్యాంక్ యూ గైస్. నా అదర్ యూనివర్సిటీ డెసిషన్స్ ఈ ఛానల్లో పోస్ట్ చేశాను, చూసేయండి. అండ్ మీ యూనివర్సిటీ డెసిషన్స్ కూడా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.